యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది తీసుకోవడం జరిగింది అన్నట్టు. ప్రవేశిక ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికను కొందరు వ్యక్తులు ఏమని పిలిచారు అంటే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నాని పాల్కివాలా ఏమని పిలిచారు మనకు? ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈజ్ ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ భారత రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ఒక గుర్తింపు కార్డు లాగా రాజ్యాంగ ప్రవేశిక అనేది పనిచేస్తుంది అని చెప్పింది ఎవరు మనకు? నాని పాల్కివాలా, నాని పాల్కివాలా చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ కీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈజ్ ఏ కీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈజ్ ఏ కీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకు ఠాకూర్ దాస్ భార్గవ చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ భారత రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశిక అనేది ఒక తాళం చెవిలాగా మనకు ఠాకూర్ దాస్ భార్గవ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు? కీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ రాజ్యాంగానికి అంటే ప్రియాంబుల్ ఈజ్ ఏ కీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశిక అనేది ఒక తాళం చెవిలాగా పనిచేస్తుంది చెప్పిన వ్యక్తి ఎవరు మనకు? ఠాకూర్ దాస్ భార్గవ చెప్పడం జరిగింది. ఇతని ఇంకా ప్రియాంబుల్ ఈజ్ ఏ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పారు. ప్రియాంబుల్ ఈజ్ ఏ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇది కూడా చెప్పింది ఎవరు మనకు? ఠాకూర్ దాస్ భార్గవ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి ఒక ఆత్మలాగా చెప్పడం జరిగింది అన్నట్టు. ఇతను ఒక ఆత్మలాగా భారత రాజ్యాంగ ప్రవేశిక ఉండడం జరిగిందని చెప్పింది ఎవరు? ఠాకూర్ దాస్ భార్గవ చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇతను ఏం చెప్పాడు? నాని పాల్కివాలా ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నాని పాల్కివాలా. MV5 కూడా ఇదే చెప్పడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఠాకూర్ దాస్ భార్గవ. సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది కూడా ఠాకూర్ దాస్ భార్గవ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది మనకు రాజ్యాంగం అనేది స్టార్ట్ అయ్యే ముందు ఈ రాజ్యాంగ ప్రవేశిక మనకు ఒక ఇండెక్స్ లాగా పనిచేయడం జరుగుతుంది అన్నట్టు. సో అంటే ఈ రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న అన్నీ కూడా పూర్తి డీటెయిల్స్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండడం జరుగుతుంది. అందుకే దీన్ని ఇండెక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. ఇండెక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒక విషయ సూచికలాగా, రాజ్యాంగానికి ఒక విషయ సూచికలాగా, సారాంశం లాగా రాజ్యాంగ ప్రవేశిక అనేది చెప్పడం జరుగుతుంది.